హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా మరియు క్రిస్పీగా చూస్తూనే తినాలనిపించే రెసిపీ చూపించబోతున్నాను. అదే రాయలసీమ స్పెషల్ కట్ మిర్చి బజ్జీ. ఇప్పుడు ఈ వీడియోలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము కట్ మిర్చి బజ్జీని తయారు చేసుకోవడానికి ఇలా బజ్జీ మిర్చి తీసుకొని వీటికి ఘాట్లు పెట్టుకొని అందులో ఉన్న విత్తనాలని తీసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ చూడండి 1 కప్పు దాకా శనగపిండిని యూజ్ చేస్తున్నాను. సో 1 కప్పు శనగపిండికి మీరు 1 స్పూన్ దాకా రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా వంట సోడా, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 స్పూన్ దాకా మనము వామును వేసుకోవాలి. తర్వాత ఈ పదార్థాలన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనము బజ్జీ పిండిని కలిపేసుకోవాలి. ఒకేసారి వేయకుండా ఇలా మనము కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి లైట్గా వేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోవాలి. 1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి. ఫైనల్గా చూడండి, పిండి బ్యాటర్ అనేది బజ్జీలు తయారు చేసుకోవడానికి మనకి ఈ విధంగా ఉండాలి. మనము ఈ విధంగా మిర్చిని ఇలా పిండిలో ముంచి చూసామంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనము ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకోండి. మనము బజ్జీ వేసేటప్పుడు స్టవ్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మిర్చిని పిండిలో ముంచి బజ్జీలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా తిప్పుకుంటూ మనము మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ కలర్ ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ కట్ మిర్చి బజ్జీకి. ఇప్పుడు వీటిని తీసుకొని టిష్యూ పేపర్లో వేసేసుకుందాం. చూసారా, నేను ఫైనల్గా మిర్చి బజ్జీ అన్నీ చేసేసాను. వీటిని ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్లో పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న బజ్జీని ఇలా కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకొని మనము రెడీ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కట్ చేసి పెట్టుకున్న మిర్చి బజ్జీని మొత్తాన్ని ఇందులో వేసుకొని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ అన్ని వైపులా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. అవి ఒకసారి క్రిస్పీ అయిన తర్వాత మనము వీటిని టిష్యూ పేపర్ మీదకి తీసేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత క్రిస్పీగా కలర్ వచ్చాయో. సో ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అన్నింటినీ తీసేసుకొని మనము టిష్యూ పేపర్లో పెట్టేసుకోవాలి. చూసారా, ఎంతో క్రిస్పీగా ఉండే కట్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. సో వీటిని ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా తయారు చేసి పెట్టుకున్న కట్ మిర్చి బజ్జీని అన్నింటినీ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర మరియు చాట్ మసాలాను కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం వేసుకోవాలి. వేసుకొని చివరగా మనము నిమ్మరసాన్ని పిండుకొని ఇలా స్పూన్ సహాయంతో మనము ఈ మిశ్రమాన్ని అంతా బాగా ఈ పౌడర్లన్నీ కలిసే విధంగా బాగా కలుపుకొని మనము ప్లేట్లోకి తీసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ కట్ మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఈ స్నాక్ని తయారు చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.